2025 లో స్టూడెంట్ అయినా కాకపోయినా సైబర్ సెక్యూరిటీ గురించి బేసిక్స్ తెలియకపోతే ఆన్లైన్ లో సర్వైవ్ అవ్వడం కష్టం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ట్విల్ నెక్సెస్. వైఫై పాస్వర్డ్ కూడా లాక్ పెట్టరా? అయితే మిమ్మల్ని హ్యాక్ చేయడం అంటే 2 minutes కూడా పట్టదు. 2025 లో స్టూడెంట్ అయినా లేదా వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఎవరైనా సరే 2025 లో స్టూడెంట్ అయినా కాకపోయినా సైబర్ సేఫ్ అవ్వడం ఎలా నేర్చుకోవాలి. ఇన్ టుడేస్ వరల్డ్ స్టూడెంట్ కి మార్క్స్ కన్నా డిజిటల్ సర్వైవల్ ఇంపార్టెంట్. పబ్లిక్ వైఫై లో ఇన్స్టా ఓపెన్ చేయడం, రాండమ్ ఫైల్స్ ని డౌన్లోడ్ చేయడం, ఫిషింగ్ లింక్స్ క్లిక్ చేయడం, ఇవి అన్ని కామన్ కానీ డేంజరస్ హ్యాబిట్స్. సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నో దీస్ థింగ్స్. స్ట్రాంగ్ పాస్వర్డ్ మేనేజ్మెంట్ అంటే మనం ఒకే పాస్వర్డ్ ని ప్రతి దగ్గర యూజ్ చేస్తే హ్యాకర్స్ కి ఇన్విటేషన్ ఇచ్చినట్టు. 2-factor authentication అంటే సేఫ్టీ లాగా ఉంటుంది. ఫిషింగ్ ని డిటెక్ట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ కంగ్రాట్స్ యు వాన్ ఎన్ ఐఫోన్ ఇలాంటి ఫ్లాషీ యూఐ తో ఉన్న మెసేజెస్ ని లేదా వెబ్సైట్స్ ని ఓపెన్ చేసి క్లిక్ చేయడం. సెక్యూర్ బ్రౌజింగ్ అంటే HTTPS వెబ్సైట్స్ యూజ్ చేయడం అండ్ దెన్ VPN ఎక్కడైతే మనకు అవసరమో అక్కడ యూజ్ చేయడం. డిజిటల్ ఫుట్ ప్రింట్ అవేర్నెస్ అంటే నువ్వు డిలీట్ చేసిన పోస్ట్ సర్వర్ లో పర్మనెంట్ ఉంటుంది. బేసిక్ ఎథికల్ హ్యాకింగ్ కాన్సెప్ట్స్. సైబర్ సెక్యూరిటీ కెరీర్ కి బేస్. సైబర్ సెక్యూరిటీ అంటే స్టూడెంట్స్ కోసమే కాదు, ఇది ఫోన్ లేదా ల్యాప్టాప్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి. ఫ్రమ్ ఎగ్జామ్స్ టు జాబ్ అప్లై చేయడం వరకు హ్యాకర్స్ ప్రతి చోట ఉంటారు. జస్ట్ వన్ మిస్టేక్ చాలు నీ కంట్రోల్ తీసుకోవడానికి లేదా నీ యాక్సెస్ తీసుకోవడానికి. నువ్వు ప్రొటెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ నీకు నాలెడ్జ్ ఉండాలి. సైబర్ సెక్యూరిటీ ఇస్ నాట్ ఆప్షనల్ ఎనీమోర్, ఇట్స్ డైలీ లైఫ్ స్కిల్ లైక్ డ్రైవింగ్ ఆర్ స్విమ్మింగ్. 2025 లో సర్వైవ్ అవ్వాలంటే సైబర్ షీల్డ్ రెడీ ఉండాలి. Follow Twill Nexus for more daily content. Thanks for watching.